కూటమి ప్రభుత్వం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని విస్మరించిందని గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి శ్రీను నాయక్ అన్నారు. మంగళవారం స్థానిక సుగాలి కాలనీ సేవాలాల్ ప్రతిమతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధులు, ఆయా సామాజిక వర్గాలకు చెందినటువంటి మహానాయకులకు సంబంధించి జయంతులు, వర్ధంతులు ప్రకటించినప్పుడు గిరిజన ప్రజల అత్యంత ఆరాధ్య దైవమైన సేవాలాల్ మహారాజును మర్చిపోవడం ఎంతవరకు సమంజసం అని పలు ప్రశ్నలు సంధించారు. సామాజిక మత సంస్కర్త, ఆధ్యాత్మిక గురువు అయిన సేవాలాల్ ఫిబ్రవరి 15, 1739 కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో జన్మించి సమాజంలో అహింస, ప్రకృతి రక్షణ, మూఢనమ్మకాల నిర్మూలనకు కృషి చేసి వారి గిరిజన ప్రజల జీవన శైలిలో సంస్కరణలు తీసుకువచ్చారు. ఆయనను గిరిజన ప్రజలు ఆరాధ్య దైవంగా పూజిస్తారు. ఆయన జయంతిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, హర్యానా, కర్ణాటకతో పాటు పలు రాష్ట్రాల్లో నిర్వహిస్తారు. ఎంతోమంది గిరిజన సంస్కృతి సాంప్రదాయాల గురించి చెప్పడమే కాకుండా గిరిజన ప్రజల జీవన అభివృద్ధి కోసం కృషి చేసిన మహనీయుని మర్చిపోవడం చాలా బాధాకరమన్నారు. ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం గిరిజన ప్రజలపై క్రిమినల్ ట్రైబ్స్ అని ముద్ర వేసినప్పుడు వీరోచితంగా బ్రిటిష్ ప్రభుత్వంపై పోరాటం చేసిన ఘనత ఆయనకు దక్కుతుందన్నారు. గిరిజన ప్రజలను ఏకతాటిపై తీసుకువచ్చి నదీ పరివాహక ప్రాంతాలలో వ్యవసాయం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు అని సూచించారు. అలాంటి వ్యక్తిని మర్చిపోవడం కూటమి ప్రభుత్వానికి చెల్లుతుందన్నారు. ఎన్నికల్లో గిరిజన ప్రజల చేత ఓట్లు వేయించుకుని మా జాతీయ నాయకుని గుర్తించలేకపోయారన్నారు. ఈ విధంగా కూటమి ప్రభుత్వం చిన్నచూపు చూడటం ఎంతవరకు న్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనులలోని మూఢనమ్మకాలను తొలగించి జంతు బలి, మత మార్పిడులను వ్యతిరేకించారు. ప్రకృతి జంతువుల రక్షణకు పిలుపునిచ్చారు. ధైర్యం, క్రమశిక్షణ, నిజాయితీ, బ్రహ్మచర్యాన్ని బోధించారు. అటువంటి మహనీయుల చేసిన కృషిని కీర్తించాల్సింది పోయి గుర్తించలేదంటే గిరిజనుల పట్ల కూటమి ప్రభుత్వానికి కపట ప్రేమ తప్ప వాస్తవం లేదన్నారు. ఫిబ్రవరి 15వ తేదీ రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలో సేవాలాల్ మహారాజ్ జయంతిని అత్యంత ఘనంగా నిర్వహించకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బి రాంబాబు నాయక్, రమావతు కుమారు నాయక్, ధనావతు శ్రీను నాయక్, సపావతు కుమార్, దేశవతు కుమారీబాయి, ఆర్ లక్ష్మీబాయి, సపావతు గంగాబాయి, భారతీబాయితో పాటు పలువురు మహిళలు, విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు.